విచ్చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా సభాధ్యక్షుడు ఎన్సీ దాస్ గారికి, ఈరోజు శ్రీ లక్ష్మీనారాయణ గారి స్మారక పురస్కారం పెట్టి డాక్టర్ లక్ష్మీ చక్రవర్తి గారికి, ముఖ్య అతిథులు విస్తార శంకర్ గారికి, మా ఫ్యామిలీ ఫ్రెండ్ నాన్నగారికి చాలా సుపరిచితమైన వ్యక్తి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో అనేక విలువలతో పాటు పనిచేసి అనేక విషయాలు నాన్నగారి గురి చూసుకున్నటువంటి అహ్మద్ షరీఫ్ గారికి పురస్కారాన్ని స్థాపించినటువంటి అక్క ప్రొఫెసర్ సుశీలమ్మ గారికి, ఈ కార్యక్రమాన్ని చేసిన అనేక మంది పెద్దలు, సాహిత్యవేత్తలు, ఇద్దరు పేర్లు మర్చిపోతున్నాము. ఇంకోటి మాత్రమే శివశంకర్ గారు, పెరుమూరు లక్ష్మణ్ గారు, సుబ్రహ్మణ్య గారు, రామచంద్రరావు గారు, అదేవిధంగా సాహిత్య అభిమానులు, నాన్నగారి పట్ల ప్రేమతో అభిమానంతో ఇచ్చేసినటువంటి మిత్రులు వేపటి శ్రీనివాస్ గారి, మా కుటుంబానికి ఎంతో ఆప్తులుగా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ ఓవిరావు గారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన కోటేశ్వరరావు గారు, ఫార్మర్ డీసీగా పనిచేశారు ఆయన, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన మా మిత్రులు కోటేశ్వరరావు గారు, నారాయణ గారు, ఐవి శ్రీనివాస్ గారు, ఇతర మిత్రులు, మురళీకృష్ణ ఆర్టీఎఫ్లో పనిచేసి 12 మంది ఆయన, అదే ఆర్టీసీ అధికారులు వచ్చారు, వారికి ఈ సభకు చేసిన అందరూ పెద్దలు, చిన్నవారికి ఆశిస్తూ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకంగా పాత్రికేయ సోదరులు, ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్న వారికి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకొక చెప్పినట్టు 6వ సంవత్సరం 26వ సంవత్సరం ఒక మొదటి సంవత్సరం కార్యక్రమం ఇక్కడే ఇదే వేదిక చేసుకుంటూ వస్తున్నాము. ఆ వెంకటేశ్వర ఆశీస్సుతో మేము అనుకున్న రోజు వేదిక అవకాశం ఇవ్వటం కార్యక్రమం జరుగుతూ ఉంది. స్వామి గారికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఆలయ నిర్వాహకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వేదిక పైన ఉన్నటువంటి భక్తులు చాలా మందికి నాన్నగారు తెలియదు, ఒక అహ్మద్ షరీఫ్ గారికి కనిపించింది. బహుశా ఈ మధ్యనే కవర్ చేసుకుంటాను కూడా అందుతూ ఉండవచ్చు. కానీ నాన్నగారు చనిపోయింది 1989లో, 36 సంవత్సరాలు అయినప్పటికీ ప్రతి క్షణం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఫస్ట్ జనరేషన్ చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం చేసిన వ్యక్తి. దగ్గర కుటుంబంలో అందరూ అందులో యూనిఫామ్ జాబ్, అప్పట్లో స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డాడీ. ఇందాక అధ్యక్ష వారు చెప్తూ ఉన్నారు ప్రత్యేక రాష్ట్రం గురించి పోరాడాలని. ఆ ప్రత్యేక రాష్ట్రం రాకముందు ఆపోజిట్ మెడ్రాస్ స్టేట్లో సౌతార్కా డిస్ట్రిక్ట్లో ఎంపికై సర్వీస్ కమిషన్ ద్వారా పదవులు పొందుతూ అప్పట్లో ప్రొవిషన్ ఉండేది, ఎక్సైజ్ కూడా ప్రొవిషన్ ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాన్నగారు ప్రొవిషన్లో ప్రొద్దుటంలో పనిచేసినప్పుడు అప్పుడు పబ్లిక్ హియరింగ్ లాగా సీనియర్ ఆఫీసర్ చెప్తారు, పదేళ్ళు ఎట్లా ఉంది నేను వచ్చాక పరిస్థితి, మీ ఇన్స్పెక్టర్ వచ్చాక ఎట్లా ఉంది అంటే కొంతమంది అదే చెప్పారట. నా తర్వాత చెప్తూ అయ్యా మాకు చెవులో కొంచెం నొప్పి
వచ్చాక ఆ ప్రొఫెషన్ వచ్చాక అది కూడా దొరకట్లేదు మొబైల్ చెప్పాను అంటే అంత గట్టిగా ఎన్ఫోర్స్మెంట్ చేసేవాళ్ళు. ఎన్ఫోర్స్మెంట్ అలా ఉండేది. జిల్లా అధికారి అలా తెలియజేశారని చెప్తే చిన్నప్పుడు ఆయన చేసేటువంటి సేవలు నీతి నిజాయితీగా ఎక్కడ వికసించుగా అక్కడ చేస్తూ చేసే సేవలు ఇవాళ 5 రాష్ట్రాలు ఉన్నాయి. అంటే జనగాం తెలంగాణ అప్పట్లో తెలంగాణ ఇప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు జనగాం కమ్యూనిస్ట్లో బళ్ళారి కర్ణాటక, సోతాక తమిళనాడు, సో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, బెల్గాం డిస్ట్రిక్ట్ అన్నీ ఆంధ్రప్రదేశ్ ఇన్ని ప్రదేశాల్లో పనిచేశారు. అయితే 1959లో 56లో ఈ మధ్య మీరు గమనించారు మధ్యలో కాసేపు ఎస్సీపీ వచ్చింది. సో మధ్యలో కొంతకాలం పాటు ప్రొబేషన్ పూర్తిగా రద్దు చేసి దాంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ మిగతా శాఖకి సర్దేశారు. 1986లో 20,000 ఆపర్చునిటీస్ ఆఫ్ పాలసీ బేస్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ శరీర ఆరోగ్యంగా సరిగా ఉన్న వాళ్ళు అందరినీ సమాజంలో ఉన్నారు. వాళ్ళందరినీ పోలీసులో పెట్టారు. కొంతమంది వేరే వేరే శాఖలో పంపించారు. మీరు అక్కడ చూస్తే తెలుస్తుంది ఒక ఆర్డర్ ఉంది, జీవో. ఒక డిప్యూటీ ప్రొఫెషనల్స్ మా పాలనలో డిస్ట్రిక్ట్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. అందరూ కూడా ఒకే వచ్చారు డిఎస్పీ పోలీసులో. ఈ వాజ్ 1 స్టెప్ బిలో డిప్యూటీ ప్రొఫెషనల్స్. ఆయనకైనా డిస్ట్రిక్ట్ ప్రొఫెషనల్స్ కలిసినప్పుడు డిఎస్పీగా ఇచ్చారు. అంటే అప్పుడు మెరిట్ చూసేవారు జరిగింది. అయితే అది కూడా సమంజసమే అని గుంటూరులోనే గుంటూరులో పనిచేసి పోలీసు ఆపరేషన్ శ్రీకాకుళంలో, విజయనగరంలో, చిత్తూరులో పనిచేశారు డిఎస్పీగా. 1959లో అనుకోని విధంగా ఉండడానికి వచ్చి విజయవాడ మొదలు వచ్చింది, బుడమేరు మొదలు వచ్చింది. అదేవిధంగా నాగావళికి మొదలు వచ్చినప్పుడు విపరీతమైనటువంటి డివాస్టేషన్ జరుగుతున్నప్పుడు నది కావాలి ఉన్నటువంటి సబ్జెక్టు మునిగిపోతుండే పరిస్థితి వచ్చింది. జిల్లా జైలు మునిగిపోయినప్పుడు మై ఫాదర్ ఆల్ విత్ రెవెన్యూ ఆఫీసర్ వెంట అగైన్స్ ద స్ట్రీమ్ వెళ్ళి సబ్జెక్టు జిల్లా జైలుకి వెళ్ళి వాళ్ళని 39 మంది ఖైదీలు వాళ్ళతో మాట్లాడి అరే బాబు ఎందుకు మునిగిపోయి 10 సంవత్సరాలు అయిపోతాం, జనసమాలు అయిపోతాం, మేము రిస్క్ తీసుకుంటూ వదిలిపెడతాం, జిల్లా కలెక్టర్ తీసుకుంటూ ముందుకు మాట్లాడతాం, ఆయనతో మాట్లాడతాం అని చెప్పి వాళ్ళందరినీ ఒప్పించి విడుదల చేయడం. 39లో 34 ఎలక్ట్రిక్ వచ్చాక 8 రాలేదు. 2 పట్టుకున్న సంగతి. సో ఆ రిస్క్ తీసుకొని చేసేందుకు గాను ఉన్న కొద్ది కాలంలోనే ఆయన కెండాల్ హ్యుమానిటీ మానవీయ పొందగలిగారు. సో ఉన్న కొద్ది సమయంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మళ్ళీ రన్ చేసుకుంటున్న వ్యక్తి. ఇందాక అహ్మద్ షరీఫ్ గారు చెప్తా ఉన్నారు, తప్పు చేస్తే ఎక్కువ మొదలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ పొట్టలు కొట్టలేదు. నేను చాలా మీరు చూస్తూ ఉంటారు. ఈ మధ్య వాట్సాప్ వచ్చారు ఫీల్డ్ మార్షల్ మనీష్ షా గురించి శామ్ అవసరం. ఐ నో పని కానీ ఐ నో ఈస్ వర్కింగ్ వెరీ హార్డ్. అక్కడ చూస్తారు చాలా కుదురుతుంది. ఆర్మీలో పోలీసులు తప్పు చేసి పనిపెట్టుకున్నటువంటి కానీ ఆ విధంగా చేసినటువంటి మరణకి పోతుంది. కారంచేడు అంటే ఇవాళ అంటే అప్పుడు గుంటూరు జిల్లా, మధ్యలో ప్రకాశం జిల్లా అయితే బాపట్ల జిల్లా అయితే కారంచేడు గ్రామ నివాసిగా చదువుకొని పైకి వచ్చి ఇంటర్వ్యూకి ఉద్యోగం చేసేందుకు మంచి పేరు పెట్టారు. వాళ్ళ గ్రామానికి కూడా మంచి పేరు తెచ్చినందుకు 1984లో అక్టోబర్ 2వ తారీఖున గాంధీగారి చరిత్రలో ప్రత్యేకించి గ్రామస్తులను సన్మానిస్తున్నారు. ఆ రేపు మీ అందరి సమక్షంలో స్మరించుకోవడం, చేసుకోవడం, భావిస్తూ ఎవరి దగ్గర మరొకసారి ఆయన ఆశయాన్ని కట్టుకుంటామని చెప్పి
మరొకసారి రివార్డు ఇస్తూ పెద్దలు సెలవు తీసుకుంటారు. జై హింద్.